హై లెవెల్ వంతెన రెండు గ్రామాల మధ్య చిచ్చురేపింది. మొదట ప్రతిపాదించిన ప్రకారమే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ఒకరు, లేదు మార్చిన జీవో ఆధారంగానే వంతెన నిర్మించాలని మరొకరు పట్టుబడుతున్నారు. దీంతో కృష్ణానదిపై తలపెట్టిన కొత్త హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కాస్త సందిగ్ధంలో పడింది. కొత్త బ్రిడ్జ్ ఏర్పాటుపై రెండు గ్రామాల ప్రజలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. పాత బ్రిడ్జ్ కారణంగా తీవ్రంగా నష్టపోయామని ఓ గ్రామస్తులు చెబుతుంటే, కొత్త వంతెన వల్ల తమకు ప్రయాసం తగ్గుతుందని చెబుతున్నారు మరో విలేజర్స్. పాలమూరు జిల్లా ప్రజల వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జాతికి అంకితం చేసి 3 దశాబ్దాలవుతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగునీటితో పాటు విద్యుత్ ఉత్పాదన జరుగుతూ ఉండడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. జూరాల వంతెన మీదుగా నిత్యం అనేక వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. గద్వాల ఆత్మకూరు, గద్వాల మక్తల్, గద్వాల నారాయణపేట మధ్య ఉన్న అనేక గ్రామాల ప్రజలు ఈ వంతెన మీదుగా వెళుతూ ఉంటారు. 12 టన్నుల బరువు గల వాహనాల వరకు మాత్రమే బ్రిడ్జ్ పై నుంచి వెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ దాదాపు 40 నుంచి 50 టన్నుల బరువు గల భారీ వాహనాలు సైతం దీనిపై నుంచే వెళుతూ ఉండడంతో జూరాల వంతెన భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే జూరాల వంతెనకు ప్రత్యామ్నాయంగా కృష్ణానదిపై మరో బ్రిడ్జ్ నిర్మించాలని చాలా ఏళ్ల నుంచి ప్రతిపాదనలున్నాయి. ఈ క్రమంలోనే గత జూన్లో ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త వంతెన మంజూరు చేశారు. 121,92,00,000 మంజూరు చేస్తూ జీవో 292 విడుదల చేశారు. గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి, వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామాల మధ్య హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయించారు. గత నెల 4న జీవోను మార్చిన ప్రభుత్వం గద్వాల జిల్లా ధరూర్ మండలం కొత్తపల్లి నుంచి ఆత్మకూరు మండలం జూరాల వరకు బ్రిడ్జ్ నిర్మించాలని ప్రతిపాదించారు. గతంలో రేవులపల్లి, నందిమల్ల మధ్య సర్వే చేయగా ప్రస్తుతం కొత్తపల్లి, జూరాల గ్రామం మధ్య సర్వే నిర్వహిస్తున్నారు. ఇక కొత్త ప్రతిపాదిత ప్రాంతంలో హై లెవెల్ వంతెన నిర్మిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు జూరాల గ్రామస్తులు. ప్రస్తుతం ఉన్న జూరాల బ్రిడ్జ్ మీదుగా ఆత్మకూరు, గద్వాల మధ్య దూరం 38 కిలోమీటర్లుంది. కొత్త వంతెనతో ఆ దూరం 12 కిలోమీటర్లకు తగ్గనుంది. ఇది తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని జూరాల, కొత్తపల్లి, ఆత్మకూరు తదితర గ్రామాల ప్రజలు అంటున్నారు. ఎవరు అడ్డంకులు సృష్టించినా పోరాడి బ్రిడ్జ్ నిర్మాణం జరిగేలా చూస్తామని హెచ్చరిస్తున్నారు. మా ఊరు చాలా నష్టపోయినాం. అంటే మాది ఇక్కడ మారుపూల పల్లె. ఇంకోటి మాకు రవాణా సౌకర్యం కానీ ప్లస్ ఇంకోటి ఏది కూడా అభివృద్ధి కార్యక్రమంలో లేదు. చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడున్న మంత్రివర్యులు డాక్టర్ శ్రీనారాయణ గారు మాట ఇచ్చిండ్రు. ఈరోజు తీసుకొచ్చి ఆ కొత్త జీవో ప్రకారం మాకు ఇక్కడ బ్రిడ్జిని తలపెట్టారు. ఆ బ్రిడ్జిని కూడా ఆపడానికి కూడా చాలామంది కూడా మమ్మల్ని ఏదో తొక్కాలని ఆలోచనలో ఉన్నారు. ఇది సరికాదు. మాకు అభివృద్ధి కావాలంటే ఇక్కడ కంపల్సరీ బ్రిడ్జి కావాలి. ఆత్మకూరు నుంచి గద్వాల 12 కిలోమీటర్లు అవుతుంది. జూరాల నుంచి గద్వాల 8 కిలోమీటర్లు అవుతుంది. అదే ఆత్మకూరు నుంచి గద్వాల పోవాలంటే 36 కిలోమీటర్లు అవుతుంది. అంటే డిఫరెన్స్ 24 కిలోమీటర్లు మిగులుతుంది. అంటే టైమింగ్ సేవ్ అవుతుంది, కిలోమీటర్లు సేవ్ అవుతుంది. అంటే ఏది కరెక్ట్ అనేది పబ్లిక్ తెలుస్తుంది, రాజకీయ నాయకులకు తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ టైం సేవ్ కావాలి, కిలోమీటర్లు తక్కువాలి. అందులో నిర్మించడం వల్ల ఏమవుతుందంటే కర్ణాటక అంటే అంతర్జాతీయ రహదారి కిందకి వచ్చేస్తుంది. వితౌట్ గద్వాల నుంచి రాయచూరు 50 కిలోమీటర్లు అవుతుంది. అవతల కర్నూలు, మాకు మాయమ్నగర్ ఎంత అవుతుందో కర్నూలు అంత అవుతుంది. అట్లా తిరిగిపోతే 100 అవుతుంది. అయితే పాత జీవో ప్రకారం రేవులపల్లి, నందిమల్ల మధ్య కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని రేవులపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తాము సర్వం కోల్పోయామని, కొత్త బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే తాము అభివృద్ధి చెందుతామని చెబుతున్నారు వారు. జూరాల వంతెనపై రాకపోకలు నిలిపివేస్తే తాము చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. రియల్ వ్యాపారుల కోసమే పాత జీవోను మార్చారని ఆరోపిస్తున్నారు. పాత జీవో ప్రకారం బ్రిడ్జ్ నిర్మించేందుకు ఎన్ని ఉద్యమాలు చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. మాకు బ్రిడ్జి చాలా అవసరం ఉంది. ఎందుకంటే డ్యాము శిథిలా వ్యవస్థలో ఉంది. అతి త్వరలో ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. కాబట్టి కొత్త బ్రిడ్జి, హై లెవెల్ బ్రిడ్జి పెడతామని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. ఈ బ్రిడ్జి పెడితే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మా గ్రామంలో మొత్తం డ్యామ్ భూములు పోవడం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయిండ్రు. బ్రిడ్జి పడితే ఇట్లకెళ్ళి ఉన్న భూములన్నా కనీసం ఆర్థికంగా స్థిరపడతామేమో, కనీసం ఏమైనా పుంజుకుంటామేమో, ఏదో వ్యాపారం చేసి బతకాలనే ఉద్దేశంతోనే బ్రిడ్జి అడుగుతున్నాం.
ఏ రాత్రి ఏ గేటు పోతుందో ఈ ఫ్లడ్ సుమారుగా చూసి తెలుస్తుంది, ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. అందుకే అల్టిమేట్గా మాకు బ్రిడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. ఫ్యూచర్ కాలంలో డ్యామ్ బంద్ అవుతుంది. బంద్ అయితే ఈ నెట్టంపాడు, నీలపల్లి, దర్రు మండలం ఇక్కడే ఇటే పోవాలా, అవతల కిష్టంపల్లి ఇల్లు అటు ఇదే బ్రిడ్జ్ ఉంటుంది. అందుకని మేము పొలాలు పట్టుకున్నాము. మా ఊళ్ళో శ్రీనివాసరావు ఉండే వాళ్ళందరూ పెద్దల సంవత్సరంలో తక్కువ డబ్బులకి మేము పొలాలు ధర చేసినాక ఇంతవరకు మా ఊరికి ఒక ఉద్యోగం వచ్చలేదు. 98 జీవో అన్నారు, అది ఎటుపోయిందో తెలియదు. బ్రిడ్జి రాకుంటే చివర మా తాతోళ్ళు బుట్టిలో పోతుండ్రి, అవతలకు పని ఉంటే. ఇప్పుడు మాకు కూడా బుట్టిలో పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి వదులుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మేము ధర్నాలు రాష్ట్రంలో చేసి మేము ఖచ్చితంగా బ్రిడ్జి సాధించుకునేదని మేము పోరాడతాం. ఇక హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో 2 గ్రామాల ప్రజలు మంకుపట్టుతో ఉన్నారు. హై లెవెల్ బ్రిడ్జ్ కోసమని ఇప్పటికే ఆందోళనలు చేపట్టారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.